అర్థం లేకుండా పోయింది అది. రెండవది జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఓటమి అనే పదానికి అర్థం లేకుండా కొట్టుకొచ్చారు. ఇంకోటి అసలు అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేయగలగటం, రష్యా అధ్యక్షుడితో సరదాగా కూర్చుని మాట్లాడగలగటం, ఈ స్థాయి వ్యక్తి మన తరంలో అయితే ఇంకెక్కడైనా కనబడతాడా? అట్లాంటోడికి అసాధ్యం అని ఏమైనా కనబడుద్దా? ఇప్పుడు ఇందులో కూడా పొలిటికల్ ఆస్పెక్ట్లో చూస్తే మనకేం కనబడుతుందంటే నార్త్ ఇండియాలో సీట్లు విపరీతంగా పెరగబోతున్నాయి. జనాభా ప్రాతిపదికన చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో మల్కాజ్గిరి 38 లక్షల జనాభా, ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రం జనాభా అది. కాశ్మీర్ జనాభా 10 కాశ్మీర్లు దానికి సరిగ్గా చెప్పాలి. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గ జనాభా ఇప్పుడు అది 4 చేయాలి లెక్క ప్రకారం. లేదా 10 లక్షల జనాభాని ప్రాతిపదికగా తీసుకున్నారనుకోండి, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. వాళ్ళ జనాభా 20 కోట్లు, 20 కోట్లకి 80. అది ఇప్పుడు రేపు ఎన్ని చేస్తాడు? 10 లక్షల మందిని తీసుకుంటే అది 160 అవుతాయా 200 అవుతాయో తెలియదు. అట్లాంటి చోట్ల ఇంకోటి ఏమైంది, మీరు కాంగ్రెస్ 2009లో ఆడిన ఆట ఇవాళ బీజేపీ ఆడడానికి ఉపయోగపడవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, హైదరాబాద్ పాత బస్తీ ఇదివరకు హైదరాబాద్లో బీజేపీ చాలా స్ట్రాంగ్ పార్టీ. ఎంత పెద్ద క్రైసిస్లో కూడా 4-5 గెలుచుకునేది, 3-4 గెలుచుకునేది, ఖచ్చితంగా బద్దం